నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ప్రీవియస్ మనం ఒక వీడియో చేసాం, వైఫ్ అండ్ హస్బెండ్ హగ్ చేసి పడుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అని. అవును కదా. మరి ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే బెడ్ పైన కలిసి పడుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఆ ప్రభావం కానీ ఎలాంటి దారి తీస్తుంది అంటే అసలు ఉన్నాయా మేడం అలా? చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంచి టాపిక్ ఇది. జన బాగా దీన్ని రిసీవ్ చేసుకోవాలి. ఇలాంటివి కొన్ని కండిషన్స్లో కొంతమందికి మాత్రం వర్తిస్తుంది ఇది. ఎలా అంటే అందరూ ఒకే కేటగిరీ ఉండరు కాబట్టి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, డే వాళ్ళకి ఒక టైంకి స్టార్ట్ అవుతుంది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కనుక ఒకళ్ళకి డే ఒక టైంకి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకోండి, ఇంకొకళ్ళకి డే 8కో 9కో 10కో స్టార్ట్ అవుతుంది అనుకోండి. అలాగే డే ఒక్కొక్కళ్ళకి ఎర్లీగా ఎండ్ అవుతుంది, ఒక్కొక్కళ్ళకి లేట్గా ఎండ్ అవుతుంది. అప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది కదా. సో మీరు అడిగింది ఏంటంటే పడుకోకపోవడం వల్ల. మరి ఇలాంటి కండిషన్స్లో కలిసి పడుకోవాలా, పడుకుంటే ఏమవుతుంది? రివర్స్ క్వశ్చన్. గొడవలు అవుతాయేమో. గొడవలు అవుతాయి, విపరీతంగా అవుతాయి, మామూలుగా కాదు. ఇప్పుడు చూడండి, ప్రతి చిన్నదానికి గొడవలు అవుతున్నాయి కదా ప్రపంచంలో. ఇప్పుడు ప్రతి కుటుంబంలో ప్రతి ఇద్దరి మధ్యన ప్రతి దానికి గొడవే కదా. కారణం లేకపోయినా కూడా అవుతున్నాయి మేడం. కారణం లేకపోయినా అవుతుంది కదా, అవుతుంది. ఇప్పుడు శుభ్రంగా అన్ని వండుకుని పెట్టుకుంటాము, టైంకి వచ్చి తినడు వాడు. ఏదో చెప్తాడు, ఆకలి లేదనో లేకపోతే ఇది చూసుకుంటున్నానో. ఇదేంటి మీకు అర్థమయ్యే ఉంటుంది, మొబైల్. దాని పేరు మళ్ళీ మాటిమాటికి తీయటం ఎందుకు. ఇలా రకరకాల రీజనింగ్స్ ఉంటాయి. తనేమనుకుంటుంది, వేడిగా ఉన్నప్పుడు భోజనం చేస్తే మంచిది, రైట్ టైంకి తింటే మంచిది, హెల్త్కి మంచిది అని తను అలా అనుకోవచ్చు, ఇతను ఇలా అనుకోవచ్చు. సో అది కూడా మీరు అన్నట్టు అది కారణం లేకుండా కూడా వచ్చే గొడవ అది కదా. అది ఒక పెద్ద కారణం కాదు, చక్కగా ఒక టైంకి వచ్చి తినొచ్చు. కానీ అది తీసుకునే వాళ్ళకి అది చాలా పెద్ద విషయం అండి. అది ప్రతిరోజు కొన్ని సంవత్సరాల పాటు అలా జరుగుతుంటే అప్పుడు ఆవిడకి ఒక టైంలో ఆకలి అవ్వచ్చు, పని పాటలు చేసుకునే మనిషి అనుకోండి, లేకపోతే తన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం షార్ప్గా ఉంటుంది, త్వరగా ఆకలి అవుతుంది అనుకోండి. ఇతనికి అవ్వదు పరిస్థితి. ముందు తింటే ఒగ్గోలా, వెనక తింటే ఒగ్గోలా. మరి నాకు చల్లటిది పెట్టావని కూడా అనొచ్చు. సరే, తినేసాక నాకు పెట్టావా అని కూడా అంటారు. తను కూడా ఏమనుకుంటుంది, ముందు నేను తిన్నాను అనుకో బాగుండదేమో అని ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి కొంచెం డీప్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున ఒక రోజు అనుకుందామండి, రోజు కాదు ఒక రోజు. ఇప్పుడు ప్రతిరోజు ఈ భోజనం దగ్గర ఇలాగే జరుగుతుంది, అందులో ఒక రోజు తీసుకుందాం. ఆ రోజు కూరగాయలు కొన్నే ఉన్నాయి, కొంచెమే కూర చేసింది. ముందు తను భోజనం చేసింది అనుకోండి, తనకు ఆకలి అవుతుంది, అన్నం చల్లారిపోతుంది, ముందు భోజనం చేయాలి అని తనకు అనిపిస్తుంది. అతను రాడు, కానీ మరి తినాలి ఎట్లా. అందుకని తను తిన్నది అనుకోండి, తను తృప్తిగా భోజనం చేయలేకపోతుంది, ఎందుకు అతనికి సరిపోదేమో ఆ కూర. అంతే కదా. చూడండి, ఇది ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయం, అనుభవిస్తే అర్థమవుతుంది. చాలా మంది ఇళ్లలో ఇది జరుగుతుంది ఖచ్చితంగా. అందుకనే చూడండి, పాతకాలం ఇళ్ళాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, అందరూ తిన్న తర్వాత మిగిలింది తింటారు పాపం. ఎందుకు అంత కర్మ బాధ ఏంటి? ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, అందరూ అంతేలేండి, మన అందరం అంతే. ఉన్నారు కొంతమంది అని నేను మళ్ళీ దాచుకోవడం అనవసరం, అందరం అంతే. ముందు అందరికి మంచిగా పెట్టిన తర్వాతే వైఫ్లు తింటారు. ఆ జాబ్ చేసే ఆవిడనివ్వండి, కొంతమంది మాత్రం తనదే చూసుకుంటారు ఫస్ట్, ముందు వాళ్ళు పెట్టుకుని తినేస్తారు, పక్కన ఎవడన్నా ఉండాలి. వేరే కేటగిరీ, ఆ మెంటాలిటీ వేరు. ముందు పెట్టేసుకుని తినేస్తారు, మిగిలింది మీరు తినండి. కనీసం తింటావా అని కూడా అడగరు, వెయ్యినా అని అడగరు, ఇంకొంచెం కావాలా అని అడగరు, అసలు చూడరు పక్కకి. ఆ ఇళ్ళాళ్ళు ఉన్నారు, చిన్న వయసు అవనివ్వండి పెద్ద వయసు అవనివ్వండి, అటువంటి వాళ్ళు ఇందులోకి రారు. జనరల్గా అయితే ఇలా జరుగుతుంది. మరి అలాంటప్పుడు భోజనం దగ్గర ఇబ్బందే కదా. తను ముందు తింటే ఆ ఉన్న కొంచెం కూర కొంచెం అతనికి సరిపోదేమో, లేకపోతే తనకి చలి చాలకుండా తను తింటుంది, అతనికి ఇష్టం లేకపోతే ఆ కూర అంతా వదిలేస్తాడు. ఆ కూర మళ్ళీ చచ్చినట్టు సాయంత్రం తనే తినాలి. మళ్ళీ 2 సార్లు అలాంటివి తినాలంటే తనకి బోరే అవుతుంది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. అలాగే ఇది కూడా, ఈ పడుకునే విషయం కూడా ముందు వెనక అయినప్పుడు చాలా సమస్యలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి, ఎవరికో ఒకరికి గురకలు తీసే అలవాటు ఉంటుంది, లేదు మిడ్ నైట్ వరకు చదువుకునే అలవాటు ఉంటుంది, లేదు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి చదువుకునే అలవాటో, జిమ్కి వెళ్ళే అలవాటో, లేకపోతే ఏదో ఫ్రీక్వెంట్గా ఆ టైంకి ఏమైనా కాల్స్ ఆఫీస్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు. ఎనీ డిస్టర్బెన్స్ జరగవచ్చు. అలాంటప్పుడు పక్కన పార్ట్నర్కి చాలా ఇబ్బంది. అందుకనే ఏం చేయాలంటే చెప్పుకుంటూ పోతే రీజనింగ్స్ అనేకం వస్తాయి, చాలా వస్తాయి, ఒకటి కాదు 100 1000 వస్తాయి. కాబట్టి 2-3 చెప్పుకున్నాం మనం. దీనికి ఏం చేయాలి అని అంటే
అలా పడుకున్నందువల్ల ప్రేమ ఏమీ తగ్గిపోదు. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రాబ్లంని సాల్వ్ చేసుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు, సరిగ్గా వినండి, ప్రాబ్లంని సాల్వ్ చేసుకోగలిగిన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే మిగతావన్నీ నార్మల్గా నడుస్తూ ఉంటాయి. ఈ ఒక్క విషయంలో మాత్రం ఎవరి టైమింగ్స్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అతను ముందుగానే ఎవరో ఒకళ్ళు లేచారనుకోండి, తన డే ఎర్లీగా స్టార్ట్ అవుతుందిగా. భార్య కానీ భర్త కానీ లేటుగా లేచారనుకోండి, వీళ్ళు లేటుగా లేచినందుకు, వీళ్ళు ముందుగా లేచినందుకు కొన్ని వర్క్స్ ఏమన్నా ఉంటే దాన్ని వాళ్ళు చేసుకోవచ్చు. అప్పుడు వీళ్ళు లేటుగా లేచినందుకు వీళ్ళకి మిగతా పనులు లేట్ అవ్వవు, కవర్ అవుతాయి. దీనికి నేను ముందు ఏం చెప్పాను, సమస్యని పరిష్కరించుకోగలిగిన మనస్తత్వం ఉన్నవాళ్ళు మాత్రమే ఇది చేయగలుగుతారు. అయితే నేను చెప్పేది ఏంటంటే అలా ఉండండి అని చెప్తున్నా, గొడవ పడాల్సిన అవసరం ఏముంది. అలాగే రాత్రిపూట త్వరగా పడుకునే వాళ్ళు ఉంటారు, అప్పుడు లేట్గా పడుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడు త్వరగా పడుకున్న వాళ్ళకి త్వరగా నిద్ర వచ్చేస్తుంది, లేట్గా పడుకున్న వాళ్ళకి నిద్ర రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే లేటుగా నిద్ర వచ్చిన వాళ్ళు ముందు నిద్రపోయే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా లేచి బయటకు వెళ్ళొచ్చు, పక్క రూమ్లోకి వెళ్ళి బుక్ రీడింగ్ చదువుకోవాలన్నా చేయాలన్నా, ఏదైనా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవాలన్నా, లేదు అతనికైనా ఆఫీస్ వర్క్ ఉన్నా చేసుకోవచ్చు. చేసుకుని వచ్చి తనకు నిద్ర వచ్చినప్పుడు ఈ రూమ్లోకి వచ్చి పడుకోవచ్చు. దానివల్ల బాండ్ ఏం దెబ్బతినదు, ఇంకా వీళ్ళకి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ప్రశాంతమైన నిద్ర అనేది, నిద్ర సఫిషియెంట్గా లేకపోతే అసలు లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు చూడండి, నిద్ర సరిగ్గా లేకపోతే ముఖం వాచిపోవడము, కళ్ళు వాచిపోవడము, తర్వాత గొంతు బాగా గంభీరంగా లావుగా అయిపోవడము, తర్వాత ఏమవుతుందంటే ప్రశాంతత లేకపోవడం, బ్రెయిన్ అనేది ప్రశాంతంగా ఉండదు, అది అలజడిగా ఉంటుంది, ఆలోచించలేరు, గిడ్డీగా డ్రౌజీగా ఉంటుంది అనమాట. అలాగే ఆలోచనలు సరిగ్గా రావు, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. తర్వాత బాడీ కూడా దాని సిస్టమ్ని రిపేర్ చేసుకునే టైం సరిపోదు నైట్లో. చూడండి, ఎవ్రీ డే కరెక్ట్ టైంకి పడుకుని కరెక్ట్ టైంకి లేచే వాళ్ళ బాడీ, అదంతా భగవంతుడు ప్రకృతి రీత్యా ఎందుకు పెట్టాడు, అది రిపేరింగ్ సిస్టమ్. ఆ టైంలో రిపేర్ చేసుకుంటుంది బాడీ, ఏ మందులు అవసరం ఉండదు ఏ రోగానికి కూడా. పెద్ద పెద్ద క్రానిక్ డిసీజెస్ అలాంటివి వాటికైతే మందులు, కానీ నార్మల్గా ఎటువంటి చిన్న చిన్న విషయాలు అనారోగ్యాలు చేసినా కూడా ఏ మందు అవసరం లేదు. నైటు సరిపడా నిద్రపోయినట్టయితే బాడీ రిపేర్ చేసేసుకుంటుంది. మార్నింగ్ కల్లా మంచిగా అలర్ట్గా యాక్టివ్గా నిద్రలేస్తారు, చాలా ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతారు. కాబట్టి సరిపడా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. దీని ఎఫెక్టు ఆ మర్నాడు ఆ డే మీద పడుతుంది. అలా ఎవ్రీడే కనుక మంచిగా ఉన్నట్టయితే మన లైఫే బాగుంటుంది. సో మంచి నిద్ర అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటప్పుడు నాతోనే పడుకోవాలి, నాతోనే లేవాలి, లేకపోతే ఆమె నిద్రపోతున్నంతసేపు నేను ఖాళీగా పడుకోవాలి నిద్ర రాకపోయినా, ఇలాంటి డౌట్లు అవసరం లేదు. ఇలాంటి డౌట్లు అవసరం లేదు. తనకి తొందరగా నిద్ర వచ్చింది, తను నిద్రపోయింది, అలాగే అతను నిద్రపోయి ఉంటాడు. ఎవరికైతే నిద్ర రాలేదో వాళ్ళు వాళ్ళ వర్క్స్ చూసుకోవచ్చు. అంటే ఎవ్రీడే అలాగే ఉంటే కూడా ఇంకా తప్పదు. తన లైఫ్ సిస్టమ్ అలా ఉన్నప్పుడు, తన వర్క్ టైమింగ్స్ అలా ఉన్నప్పుడు తప్పదు. మార్నింగ్ కొంచెం లేట్గా లేచినప్పుడు ఎర్లీగా ఎవరైతే లేస్తారో వాళ్ళు ఆ వర్క్ను అందుకోవడము. ఎర్లీగా నిద్రపోతే కనుక తనకేదన్నా వర్క్ ఉంటే పక్కకెళ్ళి చేసుకోవడం, నిద్ర వచ్చినప్పుడు వచ్చి పడుకోవడం అనేది జరిగితే ఏమవుతుందంటే బాడీలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఇద్దరి మధ్యన బాండ్ ఇంకొంచెం పెరుగుతుంది. వైబీ కాదంటే దూరంగా ఉన్నారు కదా, రాత్రి అంతా దూరంగా ఉన్నారు, త్వరగా నిద్రపోయాం, లేట్గా లేచాం, లేదు త్వరగా నిద్రపోయాం, పొద్దున్నే లేచిపోయాం, ఒకళ్ళు లేచే టైంకి ఒకళ్ళు నిద్రపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళని మిస్ అవుతూ ఉంటారు. ఆ మిస్ అయినప్పుడు ఎక్కువగా కలవాలనుకుంటారు, ఎక్కువ మాట్లాడాలి, దగ్గరికి వెళ్ళాలి, ఫీలింగ్స్ పంచుకోవాలి, ఏదైనా ఉన్న విషయాలు ఉంటే షేర్ చేసుకోవాలి, ఎన్నో ఉంటాయి కదా లేచిన దగ్గర నుంచి, అవన్నీ ఎవరితో డిస్కస్ చేయాలి, ఎవరితో షేర్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు వీళ్ళకి ఆత్రం ఆరాటం అనేది పెరుగుతుంది, ఒక అట్రాక్షన్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఇంకా ఎక్కువగా మాట్లాడుకోవడానికి, కలిసి ఉండడానికి ప్రయత్నం అనేది ఎక్కువ జరుగుతుంది, ప్రేమ ఇంకొంచెం పెరుగుతుంది, ఆ ఎఫెక్షన్ అనేది ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంది. Yes, thank you, ma'am.